దాన్ని ఎలిమినేట్ చేసేటువంటి ఒక పెద్ద విసర్జకం ఎవరు? చర్మం. చెమట రావడం లేదు సరిగా, రసాయనిక వ్యర్థం లోపల స్టోర్ అయిపోతుంది. మరొక మాట చెప్పనా, మోషన్ ఫ్రీగా ఉండాలి. కానీ ఎంత మందో మోషన్ ఇబ్బంది ఉండి బాధపడుతూ ఉంటారు. దాని జోలికి వెళ్ళడం లేదు. పర్సనల్ గా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ చెప్పుకోం. ఇది దీర్ఘకాలం కొనసాగితే కూడా వచ్చేటువంటి ఒక సమస్య ఏంటంటే శరీరంలో అనవసరపు రసాయనిక మలినం పేరుకుపోవడమే. అంటే యూరిన్ సరిగా రాక, ఒంటికి చెమట సరిగా రాక, మోషన్ ఫ్రీగా రాక, ఇలాంటి చిన్న చిన్న విషయాలు దీర్ఘకాలం కొనసాగుతున్నప్పుడు ఆరోగ్యకరమైన శరీరం ఏం చేస్తుందంటే ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఓహో, ఇప్పటికే ఉన్న విసర్జక అవయవాల వల్ల క్లియర్ కావడం లేదు ఈయన శరీరం, ఈయన రక్షించాలంటే ఏం చేయాలి అని కృత్రిమంగా మరొక మార్గాన్ని శరీరమే వేసుకుంటుంది రక్షించడం కోసం. గుడ్డిలో మెల్ల లాంటిది ఇది. మనల్ని రక్షించడం కోసం మన శరీరమే ఒక కృత్రిమంగా నరువుని ప్రిపేర్ చేసి ఒక ప్లేస్ లో బయటికి ఓపెన్ చేస్తుంది. ఆ ఓపెన్ అయిన ప్లేస్ లోంచి ఆ రంధ్రంలోంచి చీము, ఆ వేస్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, అరే చచ్చా ఇక్కడేంటి ఇట్లా కారిపోతుంది చీమంతా అని దాన్ని మూయడానికి యాంటీబయాటిక్ వేస్తే మూద్దామా, లేదా ఆపరేషన్ చేసి కుట్లేద్దామా అని ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఫలితం ఏమొస్తుంది అనంటే వేస్ట్ వెళ్లిపోయే దారిని నువ్వు బలవంతాన మూత మూస్తే, పైపుని ఇలా గట్టిగా తొక్కి పడితే పైపులో వాటర్ ఒత్తిడిగా అయిపోతుంది. రేపు ఇంకో చోట రంధ్రం పడిపోతుంది, పంచర్ అవుతుంది. కానీ వేస్ట్ బయటకు వెళ్ళిపోతుందా, క్లీన్ అవుతుందా? కాదు కదా. అందుకే ఆపరేషన్ పరిష్కారంగా లేకపోవడానికి కారణం ఇదే.